జై శ్రీకృష్ణ. మన జీవితంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. ఆ బంధంలో ప్రేమ ఉంటే జీవితం స్వర్గంలా మారుతుంది. కాని ఆ ప్రేమ వెనుక ఉన్న 3 గోప్యమైన సత్యాలు చాలా మందికి తెలియవు. ఈ రోజు మనం వినబోయే కథ ఆ 3 సత్యాలను తెలియజేస్తుంది. ఒక పురుషుడు తన భార్యలో ఏ 3 విషయాలను సిగ్గు లేకుండా చూడాలో ఈ కథ మనకు చెబుతుంది. ఆ 3 విషయాలు మన జీవితాన్ని మారుస్తాయి. అవి తెలుసుకున్నవాడు ఎన్నటికీ పేదరికాన్ని చూడడు. ద్వాపర యుగంలో ద్వారకలో శ్రీకృష్ణుడు రాణి సత్యభామకు చెప్పిన ఒక అద్భుతమైన గాథ ఇది. భార్యాభర్తల ప్రేమలో దాగవున్న ఆధ్యాత్మిక రహస్యం ఈ కథలో దాగవుంది. కృష్ణుడి వాక్కులు ఎప్పుడూ సత్యమే. ఆయన చెప్పిన మాటలు మన హృదయాన్ని తాకుతాయి, మన ఆలోచనలను మార్చుతాయి. ఈ పవిత్రమైన కథను వినినవారికి శ్రీకృష్ణుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆయన కరుణ దృష్టి ఎప్పుడూ మీపై ఉంటుంది. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పవిత్రమైన కథను ప్రారంభిద్దాం. ఈ రోజు కథ అత్యంత అందమైనది. ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం, పురుషుడు స్త్రీలో ఏ 3 విషయాలను నిర్లజ్జగా చూడాలి. అవి చూస్తే జీవితంలో ఎన్నటికీ పేదరికం రాదు. ద్వాపర యుగంలో ఒకసారి శ్రీకృష్ణుడు ద్వారకలో సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు రాణి సత్యభామ వచ్చి నమస్కరించి, ప్రభూ, నా మనసు బాధలో ఉంది, ఒక జానవర్ధక కథ చెప్పండి అని కోరింది. ఆ మాటలకు కృష్ణుడు నవ్వుతూ, దేవి, ఈ రోజు నీకు ఒక అద్భుత కథ చెబుతాను. ఈ కథలోని 3 విషయాలు పురుషుడు తన భార్యలో చూస్తే ఎన్నటికీ కష్టం రాదు, కష్టం వచ్చినా త్వరగా తొలగిపోతుంది అని అన్నాడు. ఈ కథ పురాణగాథ. దీన్ని విన్నాక పురుషుడు ఎప్పటికీ మోసపోడు. స్నేహితులారా, ఎక్కువ సమయం వృథా చేయకుండా కథ ప్రారంభిద్దాం. కృష్ణుడు సత్యభామతో ఇలా అన్నాడు, దేవి, పురాతన కాలంలో యమునా నది ఒడ్డున ఒక అందమైన నగరం ఉండేది. అక్కడ దీననాథుడు అనే పేద రైతు భార్యతో కలిసి నివసించేవాడు. అతడు చాలా కష్టపడి పని చేసేవాడు, నిజాయితీ గలవాడు, ఏదోలా జీవనం సాగించేవాడు. ఇంట్లో తినడానికి ఆహారం లేదు, ధరించడానికి బట్టలు లేవు, ఒకే గుడ్డను చుట్టుకుని జీవితం గడిపేవాడు. అతడి భార్య అత్యంత సౌందర్యవతి. దీననాథుడు ఆమెను ఎంతో ప్రేమించేవాడు. ఆ స్త్రీ తన అందంపై గర్వపడేది, ఎప్పుడూ అహంకారంలో మునిగి ఉండేది. ఇంట్లో ఎవరి మాట వినేది కాదు, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేది. స్నేహితులారా, మీకు తెలుసు కదా, స్త్రీ భర్త కంటే అందంగా ఉంటే, భర్త ఆమెను ఎక్కువ ప్రేమిస్తే ఆ స్త్రీలు తమ అందంపై అహంకారం చూపిస్తారు. భర్త మాట వినకుండా నానా నఖరలు ప్రదర్శిస్తారు. మాట వినకపోతే గొడవ పడతారు. దీననాథుడితోనూ అలాగే జరిగింది. ఒకరోజు దీననాథుడు భార్యను ఎక్కడికో వెళ్ళొద్దని అడ్డుకున్నాడు. అందుకు ఆమె కోప్పడి గొడవ పడుతూ, నీ దగ్గర ఏమీ లేదు, నీవు దరిద్రుడివి, నా వివాహం నీతో ఎలా జరిగిందో తెలియదు, పోయిన జన్మలో పాపం చేసినందుకే నీలాంటి పేద భర్త దొరికాడు, ఇంట్లో తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఒక్క ధాన్యం కూడా లేదు అని తిట్టింది. భార్యకైన మాటలు విని దీననాథుడు బాధపడ్డాడు, తనను తాను నిందించుకున్నాడు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కాలేదు. ఆలోచనలో మరింత ఆందోళన చెందాడు. పనిలో మనసు లేకుండా పోయింది. ఆ చింతలో మరింత పేదరికం పెరిగింది. ఉన్న భూమి ముక్క కూడా అమ్మేశాడు. ఇంకా మార్పు రాలేదు. మరింత ఆందోళన పెరిగింది. ఒకరోజు స్నేహితుడిని కలవడానికి మరో రాజ్యానికి వెళ్తున్నాడు. పొడవైన ప్రయాణంలో అలసిపోయి విశ్రాంతి కోసం చోటు వెతుకుతున్నాడు. దారిలో ఒక ఆశ్రమం కనిపించింది. లోపలికి వెళ్లి చూస్తే పెద్ద వటవృక్షం కింద ఒక సన్యాసి ధ్యానంలో ఉన్నాడు. ఆ మహాత్ముడు అత్యంత తేజస్సుడు, దివ్య కాంతితో నిండి ఉన్నాడు. శరీరం నుండి దివ్య కిరణాలు వెలువడుతూ చీకటిని తరిమాయి. ఆ రూపం చూస్తే ఎవరైనా భక్తితో నిండిపోతారు. ముఖంపై శాంతమైన చిరునవ్వు, కరుణా దయల సంకేతం. నుదుటిపై టిక్క, గొంతులో రుద్రాక్షమాల. ఆ దివ్య రూపం చూసి దీననాథుడు మనసులో ఆలోచించాడు, ఈ మహాత్ముడు జ్ఞాని అనిపిస్తాడు. నా సమస్య చెప్పితే పరిష్కారం చెబుతాడేమో, నన్ను నిరాశపరచడు, జీవితంలో ఆశాకిరణం చిమ్ముతాడు.
అని అనుకుని సన్యాసి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించాడు. పాదాలపై తల వంచి ఏడవసాగాడు. ఏడుపు విని మహాత్ముడు కళ్ళు తెరిచాడు. ముందు ఒక యువ రైతు గట్టిగా ఏడుస్తున్నాడు. మధురవాణితో, బిడ్డా, నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏ బాధలో ఇలా ఏడుస్తున్నావు? అని అడిగాడు. దీననాథుడు, మునీంద్రా, నేను పేద రైతును. తినడానికి ధాన్యం లేదు, కప్పుకోడానికి రెండో బట్టలేదు. ఈ స్థితి చూసి నా భార్య రోజూ గొడవ పడుతుంది, తిట్టుకుంటుంది. నీ దగ్గర ఏమీ లేదు, నీవు దరిద్రుడివి, ఈ ఇంట్లో ఏమీ లేదు అంటుంది. రాత్రింబవళ్లు నన్ను శపిస్తుంది. ఏ దరిద్రుడి ఇంట్లో నా వివాహం జరిగిందో అని. నేను రోజుకైన శ్రమ చేస్తాను, కాని కొంచెం ధన మాత్రమే సంపాదిస్తాను. అందుతో కుటుంబం పోషిస్తాను, కాని చాలదు. మునీంద్రా, మార్గదర్శనం చేయండి. ఏం చేస్తే భార్య గొడవ పడదు, త్వరగా ధనవంతుడవుతాను? అని అడిగాడు. మహాత్ముడు, బిడ్డా, ఏడవడం మాను. ఈ రోజు నీకు 3 విషయాలు చెబుతాను. ప్రతి పురుషుడు తన భార్యలో ఈ 3 చూడాలి. చూస్తే ధనవంతుడు కాకుండా దేవుడు కూడా ఆపలేడు. దేవుడే సహాయం చేస్తాడు అన్నాడు. దీననాథుడు మనసు కొంచెం ఉపశమనం పొందాడు. మునీంద్రా, ఆ 3 ఏమిటి? చెప్పండి. మీ మాటలు శ్రద్ధగా వింటాను అని వాగ్దానం చేశాడు. మహాత్ముడు, బిడ్డా, ఒక ముఖ్యమైన కథ ద్వారా చెబుతాను. కథను శ్రద్ధగా మొదటి నుండి చివరి వరకు విను అన్నాడు. దీననాథుడు, వినడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రారంభించండి అన్నాడు. మహాత్ముడు కథ ఆరంభించాడు. బిడ్డా, దేవపుర రాజ్యంలో ఒక ధనవంతుడైన సేకుడు ఉండేవాడు. దేవుని కృపతో ఇంట్లో ఏ కొరత లేదు. ప్రతిరోజూ ఉదయం బ్రాహ్మముహూర్తంలో లేచి నిత్యకర్మలు ముగించి దేవుని పూజ చేసేవాడు. సరళ స్వభావం, నగరవాసులు ఎంతో గౌరవించేవారు. అతడికి అత్యంత అందమైన భార్య ఉండేది. ఆమె భర్త ప్రతి మాట వినేది, ఎప్పుడూ అవజ్ఞ చేయదు. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించేవారు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉండేవి కావు. ఏ విషయంలోనూ క్లేశం రాలేదు. అందుకే ఇంట్లో లక్ష్మీదేవి కృప ఎప్పుడూ ఉండేది. ధనధాన్యాలు ఎప్పుడూ తగ్గేవి కావు. వ్యాపారంలో అనేక రెట్లు లాభం వచ్చేది. వారి ప్రేమ చూసి పొరుగువాళ్లు ప్రశంసించేవారు. కొందరు ఉదాహరణగా చెప్పేవారు, కాని కొందరు ఈర్ష్యతో మాట్లాడేవారు కాదు. ఈర్ష్య వల్ల కొన్ని స్త్రీలు సేకు భార్యతో మాట్లాడేవారు కాదు. సేకు భార్య ప్రతిరోజు సాయంకాలం ఇంటి బయట ఒక దీపం వెలిగించి పెట్టేది. కొన్ని స్త్రీలు అడ్డుకునేవారు. రోజూ సాయంకాలం దీపం ఎందుకు వెలిగస్తావు? ఏమి లాభం? అని అడిగేవారు. కాని సేకు భార్య ఎవరి మాట పట్టించుకోలేదు. సేకుడు కూడా ఆమెను అడ్డుకోలేదు. అడ్డుకుంటే గొడవలు పెరిగా ప్రేమ తగ్గుతుందని, వ్యాపారంలో దృష్టి చెదురుతుందని తెలుసు. గొడవలు ఉండే ఇంట్లో పేదరికం వస్తుందని అతడికి తెలుసు. అందుకే భార్యతో ఎప్పుడూ గొడవ పడలేదు. సేకుడు భార్యను వదలడు, ఎంతో ప్రేమిస్తాడు. కాని ఆమె అతడితో ఎక్కువ ప్రేమ చూపించదు. కేవలం ముందు నటన మాత్రమే. కోప్పడితే ఏదోలా ఒప్పించేవాడు. ఇలా రోజులు గడిచాయి. నగరవాసులకు వారి ప్రేమ తెలుసు. ప్రేమ గురించి మాట్లాడితే వారి ఉదాహరణ చెప్పేవారు. ప్రేమ అంటే సేకు దంపతుల లాంటిది అనేవారు. ఈ విషయం నగర రాజుకు తెలిసింది. రాజు ఒక సైనికుడిని పిలిచి, సేకు దంపతులను గౌరవంగా రాజమహలుకు తీసుకురా. వారి ప్రేమకు గౌరవం చేయాలి, బహుమతులు ఇవ్వాలి. ఏమీ చెప్పకు అని ఆదేశించాడు. సైనికుడు సేకు ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. సేకుడు తలుపు తెరిచి సైనికుడిని చూసి భయపడ్డాడు. సైనికుడా, నా ఇంటికి ఎందుకు వచ్చావు? అని వినయంగా అడిగాడు. సైనికుడు, రాజాజ్ఞ, నీవు భార్యతో కలిసి రాజదర్బారుకు రా అన్నాడు. సేకుడు భయపడ్డాడు, కాని రాజాజ్ఞను తిరస్కరించలేడు. త్వరగా సిద్ధపడి భార్యను తీసుకుని రాజమహలుకు వెళ్లాడు. అక్కడ రాజు గౌరవంగా ఆదరించాడు, బహుమతులు ఇచ్చాడు. సేకు దంపతులు సంతోషించారు. రోజంతా మహల్లో గడిపి సాయంత్రం ఇంటికి వచ్చారు. రాజు నగరమంతా ప్రకటన చేశాడు. ఈ రాత్రి అందరూ సేకు దంపతుల ప్రేమ స్మారకంగా దీపాలు వెలిగించాలి. దీపం ప్రేమ చిహ్నం. నూనెవత్తి కలిసి కాంతి వెదజల్లినట్టు. ప్రేమ ఉంటే సుఖశాంతులు వస్తాయి, లక్ష్మీదేవి వస్తుంది.
రాజాజ్ఞ ప్రకారం అందరూ దీపాలు వెలిగించారు. కాని కొద్దిసేపటికే అందరి దీపాలు ఆరిపోయాయి. సేకు ఇంటి దీపం మాత్రం ఇంకా వెలుగుతోంది. దూరంగా కాంతి వ్యాపిస్తోంది. రాజు మనసులో ఆలోచించాడు, ఎవరి దీపాలు వెలుగుతున్నాయో చూద్దాం. మహలు గోడపై నిల్చుని నగరం వైపు చూశాడు. ఎవరి ఇంట్లోనూ దీపం లేదు. సేకు ఇంటి దీపం మాత్రం వెలుగుతోంది. రాజు చూస్తుండగానే రాణి వచ్చింది. రాజు, మహారాణి, నగరం చూడు. సేకు ఇంటి తప్ప మిగతా ఇళ్లలో దీపాలు లేవు. వారి ప్రేమ ఎంత గొప్పదో ఈ దీపం చూపిస్తోంది. సేకుడు బుద్ధిమంతుడు, ఇంటిని బుద్ధితో నడిపిస్తాడు అన్నాడు. రాణి అంగీకరించలేదు. మహారాజా, నేను అంగీకరించను. బహుశా సేకు భార్యే ప్రేమ నిలబెట్టుతోందేమో అంది. రాజు నవ్వుతూ, ప్రియమా, ప్రేమ రెండు వైపుల నుండి ఉండాలి అన్నాడు. ఇద్దరు వాదించారు. ఓ పురుషుడు బుద్ధిమంతుడు అని రాజు, స్త్రీ బుద్ధిమంతురాలు అని రాణి. వాదన గొడవగా మారింది. రాజు, ఎందుకు గొడవ? వారిని పరీక్షించుదాం. ఎవరి ప్రేమ నిజమైనదో తెలుస్తుంది అన్నాడు. రాణి అంగీకరించింది. నేను సేకు భార్యను పరీక్షిస్తాను అంది. రాజు, సరే, నేను సేకుడిని పరీక్షిస్తాను. ఇంట్లో లక్ష్మీదేవి సేకుడి వల్లనే ఉంది అన్నాడు. రాణి, ముందు సేకుడిని పరీక్షించండి అంది. రాజు సైనికులను పిలిచి, సేకుడితో చెప్పండి, ఓ భార్యను చంపితే రాజకుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను, మంత్రి పదవి ఇస్తాను అని ఆదేశించాడు. సైనికులు సేకు ఇంటికి వెళ్లారు. ఆ రోజు సేకు భార్య బయటకు వెళ్ళింది. ఇంట్లో సేకుడు ఒక్కడే ఉన్నాడు. తలుపు తట్టగానే తెరిచాడు. సైనికులను చూసి అడిగాడు, ఇక్కడికి ఎందుకు? సైనికులు, రాజాజ్ఞ ఓ భార్యను చంపితే రాజకుమార్తె పెళ్లి, మంత్రి పదవి అన్నారు. సేకుడు కోపంగా, మళ్ళీ అలా అంటే మంచిది కాదు. రాజుకు చెప్పండి, ధనలోభంలో భార్యను మోసం చేయను. ఆమెను ప్రేమిస్తాను, ఎప్పటికీ చంపను. ప్రాణాలు పోయినా పర్వాలేదు. మంత్రి పదవి వద్దు, రాజకుమార్తె వద్దు. నా జీవితంలో ఆమెను ఎవరూ వేరు చేయలేరు. ప్రాణాలు తీసుకోండి, కాని ఆమెను చంపను అన్నాడు. సైనికులు సేకుడి మాటలు రాజుకు చేర్చారు. రాజు రాణి వైపు చూసి, విన్నావా మహారాణి, సేకుడి ప్రేమ వల్ల ఇంట్లో సంపద, సంతోషం అన్నాడు. రాణి, కాదు మహారాజా, ఇంకా సేకు భార్యను పరీక్షించాలి అంది. రాజు అంగీకరించాడు. రాణి సైనికులను పిలిచి, సేకు భార్యతో చెప్పండి, ఓ భర్తను చంపితే నేను రాణిగా చేస్తాను, పట్టరాణిగా ఉంచుతాను అని ఆదేశించింది. సైనికులు మళ్లీ సేకు ఇంటికి బయలుదేరారు. దారిలో బావి దగ్గర నీళ్లు తోడుతున్న సేకు భార్య కనిపించింది. సైనికులు ఆమె దగ్గరకు వెళ్లి, సుందరి, రాజు సందేశం, భర్తను చంపితే నీతో పెళ్లి చేసుకుంటాడు, రాణిగా చేస్తాడు, అన్ని సుఖాలు ఇస్తాడు అన్నారు. ఆ మాటలు విని సేకు భార్య మనసులో లోభం మొలకెత్తింది. రాజు నాతో పెళ్లి చేసుకుంటే ధనవంతురాలినవుతాను, రాజ్య రాణినవుతాను. అందరూ నా ఆదేశాలు పాటిస్తారు. భర్తను చంపడం పెద్ద విషయమా? ఈ రోజే చంపేస్తాను అని అనుకుంది. సైనికులతో, సరే, భర్తను చంపుతాను, రాజు ప్రతిపాదన అంగీకరిస్తాను అంది. సైనికులు, చంపినట్టు రాజుకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. ఆమె, ప్రతిరోజు సాయంకాలం ఇంటి బయట దీపం వెలిగిస్తాను. భర్తను చంపిన రోజు దీపం ఆర్పేస్తాను. అప్పుడు రాజుకు తెలుస్తుంది అంది. సైనికులు రాజమహలుకు తిరిగి వచ్చి, సేకు భార్య భర్తను చంపడానికి సిద్ధమైంది, చంపిన రోజు దీపం ఆర్పుతానంది అని చెప్పారు. రాణి ఆ మాటలు విని కోపడింది. స్త్రీజాతి పట్ల అసహ్యం కలిగింది. తనపై సిగ్గుపడింది. రాజుతో, మహారాజా, నేను మీ మాటలపై సందేహపడ్డాను, క్షమించండి. సేకు భార్య భర్తతో అబద్ధపు ప్రేమ చేస్తోంది. రాజసుఖం కోసం సుహాగాన్ని మరచిపోయింది అంది. రాజు, మహారాణి, ఆలోచించే సమయం లేదు. సేకుడి ప్రాణాలు కాపాడాలి. ఆమె దుర్మార్గురాలు, లోభంలో భర్తను చంపుతుంది. మన వల్ల అతడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అన్నాడు. సైనికులను పిలిచి, సేకు భార్యను ఆపండి, చంపొద్దని చెప్పండి అని ఆదేశించాడు. సైనికులు పరుగుపరుగున సేకు ఇంటికి చేరుకున్నారు. అక్కడ చూస్తే ఓ సేకు భార్య చేతిలో పెద్ద కత్తి, ముందు భర్త మృతదేహం పడి ఉంది.
మధ్యాహ్నమే చంపేసింది. సైనికులు ఆశ్చర్యపోయి, రాత్రి చంపుతానన్నావు, మధ్యాహ్నమే ఎందుకు చంపావు అని మందలించారు. ఆమె, మీకేం పర్వాలేదు, రోజు చంపినా రాత్రి చంపినా చంపాల్సిందే. ముందు చంపాలనుకున్నాను, అవకాశం దొరికింది. సాయంత్రం దీపం ఆర్పుతాను. ఇప్పుడు రాజు నన్ను రాణిగా చేస్తాడా అంది. సైనికులు, రాజుతోనే అడుగు అని ఆమెను తీసుకువెళ్లారు. రాజు సమాచారం విని కోపంతో, ఈ పాపిష్టి స్త్రీని బంధించండి, కారాగారంలో పడేయండి. ధనలోభంలో నిర్దోషి భర్తను చంపింది అని ఆదేశించాడు. రాణిపై కోప్పడి, నీ హయం వల్ల నిర్దోషి సేకుడు చనిపోయాడు. నీవు వాదించకపోతే ఇలా జరిగేది కాదు. ఈ హత్యకు నీవు బాధ్యురాలివి అన్నాడు. రాణి బాధపడి తనను తాను నిందించుకుంది. దేవా, ఈ పాపానికి క్షమించు అని ప్రార్థించింది. ఆ రోజు నుండి రాణికి స్త్రీజాతి పట్ల అసహ్యం కలిగింది. రాజుతో, ఇలాంటి స్త్రీల వల్ల మిగతా మంచి స్త్రీలపై వేలు చూపుతారు. సాధ్వీ స్త్రీలు అన్యాయం భరించాల్సి వస్తుంది అని బాధపడింది. మహాత్ముడు దీననాథుడితో, బిడ్డా, ఇప్పుడు ఆ 3 విషయాలు చెబుతాను. ప్రతి పురుషుడు భార్యలో ఈ 3 చూడాలి. చూస్తే పేదరికం రాదు, గొడవలు రావు, లక్ష్మీదేవి వస్తుంది, సుఖశాంతులు ఉంటాయి. మొదటిది, భార్య ఎక్కడికి వెళ్తుంది, ఎవరి సాంగత్యంలో ఉంటుంది, ఎవరి సలహా తీసుకుంటుంది, ఇది చూడు. ఇది చూస్తే ఇంట్లో గొడవలు రావు, భార్యపై పూర్తి నియంత్రణ వస్తుంది. రెండవది, భార్య ఇతరుల పట్ల ప్రవర్తన ఎలా ఉంటుంది, వారితో ఎలా మాట్లాడుతుంది, భర్తకు గౌరవం ఇస్తుందా, మాట వింటుందా, ఇది చూడు. భర్త మాట వినని, గౌరవం ఇవ్వని స్త్రీ ఏమైనా చేయగలదు, సేకు భార్యలా. మూడవది, స్త్రీలో ధనసంచయ జ్ఞానముండాలి. పురాణ గ్రంథాల్లో చెప్పారు, విపత్తు వచ్చినప్పుడే స్నేహితుడు, భార్య పరీక్ష. ధనం ఆదా చేసే స్త్రీకి విపత్తులో కష్టం రాదు. ఇంట్లో మనుమరగా ప్రవర్తించే, ఎవరి మాట వినని స్త్రీల ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వస్తాయి. స్త్రీ ధార్మికురాలై, దేవునిపై, ప్రకృతిపై విశ్వాసం కలిగి ఉండాలి. ధర్మంపై ఆస్థ ఉంటే మంచి చెడులు తెలుస్తాయి. పూజ చేస్తే మంచి చెడుల జ్ఞానం వస్తుంది. స్త్రీవాణి మధురంగా ఉండాలి, కఠిన వచనాలు మాట్లాడరాదు. కఠిన మాటలు ఆమె శోభను తగ్గస్తాయి. కఠిన వాణి వల్ల దంపతుల మధ్య గొడవలు, నకారాత్మక శక్తి వస్తుంది, ఇల్లు నాశనమవుతుంది. ఈ 3 చూసే వ్యక్తి ఇంట్లో సుఖశాంతులు, భార్య చరిత్రవంతురాలు, చెడు కార్యాల నుండి దూరంగా ఉంటుంది. గొడవలు లేని ఇంట్లో సంతోషం, లక్ష్మీదేవి వస్తుంది. సేకుడిలా కళ్ళు మూసుకుని భార్య మాట వినేవారి గతి అలాగే అవుతుంది. మహాత్ముడి మాటలు విని దీననాథుడు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వచ్చాడు. కష్టపడి పనిచేశాడు. భార్య అనవసర ఖర్చులు ఆపాడు. మహాత్ముడు చెప్పిన 3 విషయాలు భార్యలో చూడసాగాడు. కొద్ది రోజుల్లోనే నగరంలో అత్యంత ధనవంతుడైన రైతు అయ్యాడు. సంతోషంగా జీవితం గడిపాడు. కృష్ణుడు సత్యభామతో, దేవి, ప్రతి పురుషుడు స్త్రీలో ఈ 3 చూడాలి. అలా చేస్తే మోసం రాదు, వైవాహిక జీవితం సుఖమయం అవుతుంది. ఈ జ్ఞానవర్ధక కథ ఇక్కడ సమాప్తం అన్నాడు. స్నేహితులారా, భోలేనాథుడు పార్వతీదేవికి మరో అద్భుత కథ చెప్పాడు. ఆ కథను ఇప్పుడు మీకు వినిపిస్తాను. జై భోలేనా. స్నేహితులారా, ఈ అందమైన కథ ద్వారా తెలుసుకుంటాం, ఏ 3 భాగ్యవంత స్త్రీలతో వివాహం చేసుకుంటే పేదవాడు కూడా ధనవంతుడవుతాడు, ఇంటి పేదరికం తొలగిపోతుంది. ఏ స్త్రీలతో ఎప్పటికీ వివాహం చేయరాదు, అలా చేస్తే కంగాళ్లవుతారు, పేదరికం వస్తుంది. కథ ప్రారంభించే ముందు మొదటి నుండి చివరి వరకు వినండి. ఆదిశక్తి పార్వతీదేవికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, ఈ కథ వినేవారి మనోరథాలు నెరవేర్చు, కృప కనికరం చూపు. సమయం వృథా చేయకుండా కథ ప్రారంభిద్దాం. ఒకసారి భోలేనాథుడు కైలాసంపై పార్వతీదేవితో కూర్చుని దేవలోక దృశ్యాలు ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు నారదముని, నారాయణ నారాయణ అంటూ వచ్చి నమస్కరించాడు. శివుడు, నారాయణ భక్తుడా, ఈ రోజు కైలాసానికి ఏ కారణంతో అని అడిగాడు. నారదుడు, ప్రభూ, మీరు త్రికాలదర్శి, మీ అనుమతి లేకుండా కాలుడు కూడా ప్రాణాలు తీయడు. నా రాక కారణం మీకు తెలియదా అన్నాడు. శివుడు నవ్వుతూ, దేవర్షి, సంకోచం లేకుండా ప్రశ్న అడుగు, నీ సందేహం తీరుస్తాను అన్నాడు. నారదుడు, ప్రభూ, ఏ 3 స్త్రీలతో వివాహం చేసుకుంటే పురుషుడి భాగ్యం మారుతుంది,
పేదరికం నుండి ధనవంతుడవుతాడు? ఏ 3 స్త్రీలతో వివాహం చేయరాదు? అలా చేస్తే కంగాళ్ళవుతాడు అని అడిగాడు. శివుడు నవ్వుతూ, దేవర్షి, జగత్కళ్యాణం కోసం గొప్ప ప్రశ్న అడిగావు. ఈ ప్రశ్నలకు ఒక అద్భుత పురాణ కథ ద్వారా సమాధానం చెబుతాను. శ్రద్ధగా విను అన్నాడు. కథ: ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతున్న సమయం. వ్యాసనది తీరంలో విష్ణు అనే సమృద్ధ రాజ్యముండేది. అక్కడ అశ్వపతి రాజు పరిపాలన చేసేవాడు. అతడి పాలనలో సుఖశాంతులు నిండి ఉండేవి. రాజు ఎప్పుడూ ప్రజాకళ్యాణం కోసం హోమాలు, యాగాలు చేసేవాడు. ధర్మాత్ముడు, బుద్ధిమంతుడు, సత్య న్యాయ మార్గంలో నడిచేవాడు. దేవుని కృపతో రాజ్యంలో ఏ కొరత లేదు. ఒక ఉదయం రాజు పూజ చేస్తుండగా ఒక సన్యాసి వచ్చాడు. 2 పుత్తికలు బహుకరించి, రాజా, ఈ 2 పుత్తికలను స్వర్ణ సింహాసనంలో అమర్చు. వీటి పేర్లు రూపవతి, కళ్యాణవతి. రూపవతి సౌందర్య చిహ్నం, కళ్యాణవతి సదాచార రాజకళ్యాణ చిహ్నం అని చెప్పి వెళ్లిపోయాడు. రాజు ఆ పుత్తికలను సింహాసనంలో అమర్చాడు. ఆ పుత్తికలు సాధారణం కావు. సమయానుసారం రాజుకు గుర్తు చేసేవి. రాజా, సౌందర్యం మానవ జీవితంలో ముఖ్యం. సౌందర్యం సంతోషం, తృప్తి ఇస్తుంది. సుందరమే ఆదర్శం. రాజ్య వైభవం సౌందర్యంలో ఉంది. రాజు ముందు రాజ్యాన్ని, మహలును, దర్బారును, చివరికి తనను సుందరంగా చేయాలి. కళ్యాణవతి, సద్గుణాల మార్గమే సత్యమార్గం. అది మోక్షం ఇస్తుంది. సౌందర్యం క్షణికం, గుణాలు శాశ్వతం. రాజు గుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని బోధించేది. రాజు 2 పుత్తికల మాటలు శ్రద్ధగా వినేవాడు. కాని నిర్ణయాలు తన వివేచనతో తీసుకునేవాడు. సౌందర్యం, గుణాలు 2 ముఖ్యమని, సమతుల్యం అవసరమని తెలుసు. రాజ్యంలో సౌందర్యం గుణాల సమతుల్యం నిర్వహించాడు. ప్రజలు రాజును ప్రేమించారు, పనుల్లో సహకరించారు. సమయం గడిచింది. రాజు ముసలివాడయ్యాడు. ఒకరోజు అనారోగ్యంతో మహామంత్రిని పిలిచి, సభాసదులను రప్పించు. ఉత్తరాధికారిని ప్రకటిస్తాను. నా అంతిమ కాలం వచ్చింది అన్నాడు. మహామంత్రి సభను సమావేశపరిచాడు. రాజకుమారుడు దేవదత్తుడిని ఉత్తరాధికారిగా ప్రకటించాడు. రాజ విషయాలు, బోధలు చెప్పాడు. బాబూ, సింహాసనం నీది. సౌందర్యం గుణాల సమతుల్యం నిర్వహించు. రూపవతి, కళ్యాణవతి పుత్తికలు రాజ్యస్తంభాలు. వాటిని ఎప్పుడూ అగౌరవపరచకు. గుణాలు లేకుండా సౌందర్యం విలువలేదు. సౌందర్యం లేకుండా జీవితం నీరసం. సమతుల్యమే రాజ్య పునాది అని చెప్పి కక్ష్యకు వెళ్లాడు. కొద్దిసేపటికే రాజు మరణ వార్త వచ్చింది. రాజ్యమంతా శోకసంద్రం అయింది. దేవదత్తుడు తండ్రి అంత్యక్రియలు నిర్వహించి సింహాసనం అధిష్ఠించాడు. మొదటి కొన్ని రోజులు తండ్రి బోధలు పాటించాడు. తర్వాత క్రమంగా మరచిపోయాడు. భోగవిలాసాల్లో మునిగాడు. రాగరంగాలు, నృత్యాలు, ధనం ఖర్చు చేయడం మొదలయ్యాయి. సౌందర్య వస్తువులపై ఆకర్షణ పెరిగింది. పాత అనుభవజ్జులైన మంత్రులను తొలగించి సుందరమైన యువ మంత్రులను నియమించాడు. సౌందర్యమే జీవితమనుకున్నాడు. ప్రజాకళ్యాణం మరచాడు. రూపవతి, కళ్యాణవతి పుత్తికలు హెచ్చరించాయి. కళ్యాణవతి, రాజా, సదాచారమే రాజ్యరక్షణ. సౌందర్యం బాహ్య ఆభరణం మాత్రమే. నీ ప్రవర్తన, గుణాలే నిజమైన రక్షణ అంది. రూపవతి, సౌందర్యమే సుఖస్రోత. సుందర వస్తువులు దున్హకాలు మరపిస్తాయి అంది. రాజు రూపవతి మాటలు విని మహలు, వాటికలు పూలతో అలంకరించాడు. ముళ్ల పొదలు తొలగించి సుందర పూల పొదలు నాటించాడు. పాత సైనికులను తొలగించి కొత్త యువ సైనికులను నియమించాడు. వారికి ఆయుధజ్ఞానం, యుద్ధ అనుభవం లేవు. సుందర వ్యక్తులను గౌరవించాడు. ఒకరోజు రాజకుమారుడు రాణితో వాటికలో ఆడుకుంటున్నాడు. విషసర్పం కాటు వేసి చనిపోయాడు. సమాచారం దర్బారుకు చేరింది. శోకం వ్యాపించింది. కళ్యాణవతి, పాత వారిని అగౌరవపరచరాదు. ముళ్ల పొదలు సర్పాల నుండి రక్షణ ఇచ్చేవి. పాత వైద్యుడిని తొలగించావు. అతడు విష చికిత్స చేసి కాపాడేవాడు అంది. రాజుకు కోపం వచ్చి కళ్యాణవతిని అవమానించాడు. రూపవతి మాటలు విని మరింత భోగవిలాసాల్లో మునిగాడు. రాగరంగాలు, నృత్య సంగీతాలు ప్రారంభమయ్యాయి. రాజ్యం గురించి ఆలోచన లేకుండా పోయింది. రాజ్యాభివృద్ధి ఆగింది. ప్రజలు బాధపడ్డారు.
అరాచకం పెరిగింది. పొరుగు రాజ్యం వీరసేనుడికి గుప్తచరుల ద్వారా తెలిసింది. విష్ణు రాజ్యం రక్షణ బలహీనం. వీరసేనుడు దండయాత్ర చేశాడు. సమాచారం దేవదత్తుడికి చేరింది. భయపడ్డాడు. అనుభవజ్ఞులైన మంత్రులు, సేనానులు లేరు. సింహాసనం దగ్గరకు వెళ్లి పుత్తికలను అడిగాడు. కళ్యాణవతి, పాత మంత్రులు, సేనానులను తిరిగి నియమించు. మధ్యరాత్రి శత్రువుపై ఆకస్మిక దాడి చేయి. శత్రువు నీ బలాన్ని అంచనా వేయలేడు అంది. రాజు కళ్యాణవతి సలహా పాటించి మధ్యరాత్రి దాడి చేశాడు. శత్రుసేన అప్రయత్నంగా ఉండి ఓడిపోయింది. రాజ్యం పెను సంకటం నుండి కాపాడబడింది. ఈ సంఘటనతో దేవదత్తుడికి జ్ఞానోదయం కలిగింది. సౌందర్యం, విలాసం క్షణిక సుఖాలు మాత్రమే. సంకటాల నుండి రక్షించే గుణాలు, వివేచన, అనుభవం. తర్వాత గుణవంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. తండ్రి బోధలు పాటించి రాజ్యాన్ని నిర్వహించాడు. కొద్ది రోజుల్లో రాజ్యంలో సమధి. శివుడు, దేవర్షి, సౌందర్యం క్షణిక సుఖం. సంకటాల నుండి బయటపడాలంటే గుణాలు, వివేచన, నీతులు పాటించాలి. సద్గుణాలు, బుద్ధి ముఖ్యం. సుందరుడి కంటే గుణవంతుడు శ్రేష్ఠుడు. సౌందర్యం సంకటాలు తొలగించదు, గుణాలు తొలగస్తాయి. స్త్రీలను ఎంచుకునేటప్పుడు సౌందర్యం కంటే గుణవంత, చరిత్రవంత స్త్రీని ఎంచుకో. అలాంటి స్త్రీలు సుఖదుఃఖాలో సహకరిస్తారు, ఇంటిని స్వర్గంగా మారుస్తారు. అలాంటి ఇంట్లో పేదరికం రాదు, లక్ష్మీదేవి కృప ఉంటుంది. మరో కథ. పురాతన కాలంలో ధనిరాము అనే ధనవంతుడైన సేకుడు ఉండేవాడు. దయాళువు, నిజాయితీ గలవాడు. కష్టపడి ధనం సంపాదించాడు. ఇంట్లో ఏ కొరత లేదు. నగరవాసులు అతడి స్వభావాన్ని ప్రశంసించేవారు. అతడికి ఒకే కుమారుడు రంజన్. రంజన్ తండ్రికి వ్యతిరేకం, అనుశాసనం, నైతికత లేవు. రోజూ స్నేహితులతో తిరుగుతూ, సాయంత్రం మద్యపానం, పరస్త్రీలతో సహవాసం, ధనం ఖర్చు చేసేవాడు. ధనిరాము బాధపడ్డాడు. హితబోధ చేశాడు కాని వినలేదు. ఒకరోజు వివాహం చేస్తే మారతాడేమో అని సంస్కారవతి సుకన్యతో పెళ్లి చేశాడు. సుకన్య సరళ స్వభావం, రోజు పూజలు, దానధర్మాలు చేసేది. వివాహం తర్వాత భర్త ప్రేమ ఆశించింది. కాని రంజన్ ఇంకా మద్యం, సుందర స్త్రీలపై ఆసక్తి. అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి పరస్త్రీలతో సమయం గడిపేవాడు. సుకన్య ఒంటరిగా భర్త కోసం ఎదురుచూస్తూ బాధపడేది. భర్త తప్ప మరొక ఆధారం లేదు. తన దురదృష్టాన్ని నిందించుకుని ఏడ్చేది. కాని దేవునిపై విశ్వాసం, ఒకరోజు అంతా సరైపోతుందని భావించి భర్తకు సమర్పితగా ఉండేది. ఒకరోజు సుకన్య ఆలోచించింది, భర్తను దూరం చేస్తున్న ఆ వేశ్యతో మాట్లాడితే ఏమవుతుంది? మరుసటి రోజు రాత్రి ధైర్యం చేసి భర్త వెనకే వెళ్లి ఆ స్త్రీ ఇంటి దగ్గర దాక్కుంది. భర్త ఆమెతో కలిసి బయటకు వచ్చాక సుకన్య లోపలికి వెళ్ళింది. ఆ వేశ్య పేరు అభేరి. సుకన్యను చూసి అభేరి భయపడింది. ఏమి కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అడిగింది. సుకన్య తన కథ చెప్పి చేతులు జోడించి, అక్కా, నా వివాహమైంది. ఇంతవరకు భర్త ప్రేమ లభించలేదు. వివాహం తర్వాత భర్తను నీ ఇంట్లోనే చూశాను. దయచేసి నా భర్తను తిరిగే ఇవ్వు అని వేడుకుంది. అభేరికి సుకన్య మాటలు విని జాలి కలిగింది. సుకన్యకు ఓదార్పు ఇస్తూ, భర్తను ఒప్పిస్తాను, సహాయం చేస్తాను అని హామీ ఇచ్చింది. సుకన్య ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు రంజన్ అభేరి దగ్గరకు వచ్చాడు. అభేరి ముందు 2 గ్లాసులు పెట్టింది. ఒకటి బంగారు, ఒకటి మట్టి. రెండింట్లో నీళ్లు నింపింది. రంజన్ ఎప్పటిలాగా బంగారు గ్లాసు తీసుకుని తాగాడు. రుచి బాగాలేదు. మట్టి గ్లాసు తాగాడు. శుద్ధమైన, తాజా రుచి అనిపించింది. ఆశ్చర్యంతో అడిగాడు, బంగారు గ్లాసు నీళ్లు ఎందుకు రుచికరంగా లేవు? మట్టి గ్లాసు ఎందుకు శుద్ధంగా ఉంది? అభేరి నవ్వుతూ, బంగారు గ్లాసు మనలాంటిది, బయట సుందరం, ఆకర్షణీయం, కాని లోపల అశుద్ధం, అస్థిరం, గుణాలు లేవు. మట్టి గ్లాసు నీ భార్యలాంటిది, బయట సాధారణం, కాని ఆత్మ పవిత్రం, నిర్మలం. ఆమె కూడా ఇతరులతో భోగవిలాసం చేయగలదు, కాని పతివ్రత. బంగారు గ్లాసు బాహ్య సౌందర్యం క్షణిక సుఖం ఇస్తుంది. నిజమైన సౌందర్యం స్వభావం, గుణాల్లో ఉంది. గుణవంతుడి జీవితం నిజమైన ఆభరణాలతో అలంకరించబడుతుంది, బాహ్య ఆడంబరం కాదు. నారీ ఆకర్షణ నుండి నిజమైన సుఖం రాదు, గుణాలే ఆధారం. రంజన్ శ్రద్ధగా విన్నాడు.
అభేరి కొనసాగించింది, నిజమైన సుఖం కోసం ఆంతరంగిక గుణాలు అభివృద్ధి చేయాలి. బాహ్య సౌందర్యం వెనుక పరుగెత్తేవాడు కర్తవ్యాల నుండి దూరమవుతాడు. చివరికి దున్హకం, నిరాశ. కుటుంబం, సమాజ మర్యాదలు పాటించేవాడే నిజమైన గౌరవం పొందుతాడు. కర్తవ్యం లేని విజయం అర్థరహితం. కుటుంబం పట్ల బాధ్యత లేనివాడి జీవితం వ్యర్థం. రంజన్ తప్పు గుర్తించాడు. స్త్రీ సౌందర్యం వెనుకపడి జీవితంలో పెద్ద తప్పు చేశాడు. భార్య, కుటుంబాన్ని మరచాడు. తన చర్యల వల్ల భార్య బాధపడుతోంది. పశ్చాత్తాపం కలిగింది. అభేరితో ఈ రోజు నుండి చెడు పనులు చేయను అని వాగ్దానం చేశాడు. భార్య దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు. సుకన్య క్షమించింది. ఇక పరస్త్రీల వైపు చూడను, ధర్మమార్గంలో నడుస్తాను అని వాగ్దానం చేశాడు. చెడు అలవాట్లు విడనాడి భార్యతో సుఖమే జీవితం గడిపాడు. శివుడు, దేవర్షి, బాహ్య సౌందర్యం నుండి సుఖం, సంపద రాదు. ధర్మపరాయణ, పతివ్రత, కర్తవ్య నిర్వహణ చేసే స్త్రీలు ఇంటిని స్వర్గంగా మారుస్తారు. స్నేహం, సంయమముంటే కుటుంబంపై సానుకూల ప్రభావం. ప్రేమ, సమతుల్యం ఉంటుంది. తమ సౌందర్యంపై గర్వమున్న స్త్రీల్లో గుణాలు లోపిస్తాయి. సౌందర్యంలో మునిగి కుటుంబం శ్రద్ధ చూపరు. గొడవలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. రెండవది సంయమం, త్యాగం, ప్రేమ ఉన్న స్త్రీలు కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరపరుస్తారు. అనవసర ఖర్చులు చేయరు. బుద్ధితో ధనం వినియోగిస్తారు. కుటుంబాన్ని విజయాలకు తీసుకెళతారు. బాహ్య రూపంపై ధనం ఖర్చు చేసే, కర్తవ్యాలు నిర్లక్ష్యం చేసే స్త్రీలు ఇంటి పతనానికి కారణం. మూడవది, సౌందర్యంలో రోజంతా మునిగి ఉండే స్త్రీలు స్థిర సుఖం ఇవ్వలేవు. గుణాలు లేకుండా ఆర్థిక ఒత్తిడి వస్తుంది. బంగారు గ్లాసు నీళ్లు బయట ఆకర్షణీయం, కానీ శుద్ధత లేకపోతే ఆరోగ్యానికి హాని. అలాగే రూపవంత కాని గుణహీన స్త్రీ మానసిక శాంతి ఇవ్వదు. సౌందర్యం క్షణికం. గుణవంత, చరిత్రవంత స్త్రీ లక్ష్మీదేవి లాంటిది. సత్యం, త్యాగం, సేవ, సంయమముంటే ధనసంపత్తిని స్థిరంగా ఉంచుతుంది. పవిత్ర, సంతోష స్వభావం శాంతి, స్థిరత్వం ఇస్తుంది. కొన్ని స్త్రీలు గుణాలతో ధనవంతులను చేస్తారు, కొన్ని అవగుణాలతో కంగాళ్లను చేస్తారు. 3 భాగ్యవంత స్త్రీలు. 1 గుణవంత, సంయమి స్త్రీ జీవితం సత్యం నిండినవి, లక్ష్మీ రూపం. గుణభండారం ఉంటుంది, ధనసంపత్తి ఎప్పుడూ ఉంటుంది. కుటుంబ ఉన్నతికి సహాయకురాలు. 2 పతి, కుటుంబం పట్ల నిష్ఠావంత, సమర్పిత, ఓ సానుకూల వాతావరణం సృష్టిస్తుంది. సుఖశాంతి, ఐక్యత ఉంటుంది. నిర్మల ప్రేమ, సహకారం, భర్తకు ఆత్మవిశ్వాసం, మానసిక శాంతి ఇచ్చి విజయాలు సాధిస్తుంది. ధనం వస్తుంది. గరుణ పురాణం ప్రకారం ఓ పతి, పెద్దల ఆజ్ఞ పాటించే స్త్రీ గుణవంత. అది తప్పు ఆలోచనలు సమర్థించడం కాదు. గుణవంత స్త్రీలో గౌరవ భావముంటుంది. పతి, పెద్దలు, తన గౌరవం తెలుసు. పెద్దలు, చిన్నలతో ప్రేమ, గౌరవంతో మాట్లాడుతుంది. ప్రతి పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. బుద్ధిమంత స్త్రీలు ధన విషయాల్లో వివేచనతో పనిచేస్తారు. అనవసర ఖర్చులు నియంత్రిస్తారు. ఆర్థిక సమస్యలు రానివ్వరు. సమతుల్యం, సమృద్ధి నిలబెడతారు. కుటుంబాన్ని బలోపేతం చేస్తారు. ఇప్పుడు 3 స్త్రీలు వివాహం చేయరాదు. గరుణ పురాణం ప్రకారం దుష్ట, చెడు స్త్రీల ఇంటి స్వామి మృతునిలా. ఎవరు వశం చేయలేరు, కంగాళ్లు అవుతారు. పతి అంతర్గతంగా బాధపడతాడు. జీవితం ముగుస్తుంది. విశ్వాసయోగ్యం కాదు, ఎప్పుడైనా మోసం చేయగలదు. లోభమున్న స్త్రీ ఆర్థిక సంకటం తెస్తుంది. 2 కహిన మాటలు, చిన్న విషయాలకు గొడవ, అతిథులను అవమానించే స్త్రీలు ఓ వారితో ఉండడం బర్బాదికి ఆహ్వానం. స్వర్గ ఇంటిని నరకం చేస్తారు. 3 వ్యభిచారిణి ఇంటిని నరకం చేస్తుంది. పతిని మానసిక, శారీరకంగా బలహీనపరుస్తుంది. పనుల్లో మనస్సు లేకుండా చేస్తుంది. ఆర్థిక తంగెళ్లు వస్తాయి. కుటుంబం విపత్తుల్లో చిక్కుకుంటుంది. శివుడు, దేవర్షి, స్త్రీ గుణాలు, స్వభావమే ధన సంపద ఆధారం. బుద్ధిమంత స్త్రీ ఆర్థిక, మానసిక, సామాజికంగా సంపన్నం చేస్తుంది. ఆలస్య, కగడాలు, బాధ్యతలేని స్త్రీ కంగాళ్లు చేస్తుంది. వివాహంలో బాహ్య సౌందర్యం కాదు, ఆంతరంగిక గుణాలు, స్వభావం అర్థం చేసుకో. నారదుడు, ప్రభు, మీ జ్ఞానంతో ధన్యుడిని. సంయమం, ప్రేమ,
బుద్ధి నిజమైన సుఖం, సంపద ఆధారం. స్త్రీ పవిత్ర గుణాలు పురుషుడిని ధనవంతుడు చేస్తాయి. ఈ కథ మనకు ఒక ముఖ్య సందేశం ఇస్తుంది. జీవితంలో సౌందర్యం కంటే గుణాలు, స్వభావం ముఖ్యం. సరైన భాగస్వామి ఎంచుకుంటే ఇల్లు స్వర్గం అవుతుంది. లక్ష్మీదేవి కృప ఉంటుంది. మనసులో ఈ పాయం మిగిలిపోతుంది. ఓ ప్రేమ, సంయమం, ధర్మంతో జీవితం సుఖమయం అవుతుంది. స్నేహితులారా, ఈ జ్ఞానవర్ధక కథ ఇక్కడ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ నుండి చాలా నేర్చుకున్నారని భావిస్తున్నాను. జీవితంలో అమలు చేయండి. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికీ శివపార్వతుల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్లో శివపార్వతుల పేరు రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.